నమస్కారం. బాలి మనందరికీ కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా బాలిలోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ చాలామంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్తూ ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇచ్చిన సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. బాలికి మేము వెళ్ళాము ఒకసారి అని అంటే ఇంకా కంప్లీట్గా యాత్ర చేసుకొని వచ్చాము, మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు అనే అనుభూతి కూడా వారు షేర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బాలికి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజెస్ ఏమైనా అందిస్తుందా ఈ మధ్య కాలంలో, అండ్ ఆఫర్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇచ్చే సౌకర్యాలు సదుపాయాలు ఏంటి, అండ్ ఏ ట్రిప్ మనం ప్లాన్ చేసుకున్నా కూడా అక్కడ ఫుడ్ అనేది ఎలా ఉంటుంది అనేది వెరీ ఇంపార్టెంట్ మన ఇండియన్స్కి, పర్టికులర్గా తెలుగు వాళ్ళకి. సో మరి ఫుడ్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు, ఏ సీజన్లో అయినా కూడా బాలికి వెళ్ళి రావచ్చా, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, బాలి అనేది ఇప్పుడు నేను చెప్పిన విధంగా మనం చూడకపోయినా సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కటి కూడా దాంట్లో క్లియర్గా తెలుస్తుంది. సో దాని ద్వారా ఆసక్తి పెరుగుతుంది అనమాట, తప్పకుండా వెళ్ళి రావాలి బాలికి అని చెప్పేసి. అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కూడా చాలా మంది వెళ్ళి వచ్చారు. సో వాళ్ళ ఒపీనియన్ కూడా అదే, చాలా బాగుంటుంది, ఒకసారైనా విజిట్ చేయాలి అని. సో మరి బాలికి ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఎన్ని డేస్ కంప్లీట్గా మనం అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది, అండ్ ఎంత బడ్జెట్ కేటాయించాలి, అండ్ అందరికీ కూడా ఉన్న డౌటే ఫుడ్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు, సౌకర్యాలు సదుపాయాలు ఏమేమి ఇస్తున్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్? యాక్చువల్గా మీరు అన్నట్టు బాలి అనేది ఒక అద్భుతమైన ఐలాండ్ అండి. ఇండోనేషియాలో ఉన్నటువంటి ఒక ఐలాండ్ బాలి. మీరు ఆ ఫోటో మనకి పోస్ట్ కార్డ్ పిక్చర్స్, తర్వాత అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్, రైస్ టెర్రసెస్, టెంపుల్స్, అలానే అక్కడ ఉండేటువంటి వైబ్రెంట్ లైఫ్, ఇవన్నీ కూడా కలగలిపిన టూర్ ఏదైనా ఉంటే బాలి టూర్ అండి. యాక్చువల్లీ బాలి టూర్లో మనం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. అంటే మీరు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఈ 4 nights 5 daysలో కవర్ అవుతాయి. ఓకే. సో బాలి వచ్చేటికి 2 cities-గా డివైడ్ అవుతుందండి. ఒకటి కుటా అంటారు, ఇంకోటి ఉబుద్ అంటారు. కుటా వచ్చేటికంటే మోడర్న్ సిటీ, తర్వాత చుట్టుపక్కల కూడా కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి. ఉబుద్ వచ్చేప్పటికి వాళ్ళకంటే కల్చరల్ క్యాపిటల్ అంటారు. అంటే ఆ కల్చరల్కి సంబంధించిన అద్భుతమైన ప్లేసెస్ అన్నీ కూడా ఉబుద్ ఏరియాలో ఉన్నాయి. సో అందుకని చెప్పి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్లో కూడా మనం ఉండేది అంతా కూడా కుటా ఏరియాలో ఉంటాము. మనం ఒకరోజు ఉబుద్ ఏరియాకి వెళ్ళి ఉబుద్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని చూసుకొని వస్తామండి. సో అలా చూసుకొని వచ్చి 4 nights 5 daysలో మనం రిటర్న్ హైదరాబాద్ వస్తాం. మనకి ఫస్ట్ డే రోజు మనం ఫ్లైట్ దిగిన తర్వాత అదే ఆనరల్ వీసా తీసుకోవాలి. ఆనరల్ వీసా తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి మనం కుటా హోటల్కి వెళ్తాం. కుటా బీచ్ చాలా బాగుంటుందండి. ఆ కుటా బీచ్ చూసుకొని మనం ఆ రోజు అక్కడ ఉంటాం. నేను ఇందాక చెప్పినట్టు మనం నెక్స్ట్ డే రోజు ఉబుద్ వెళ్తాం. ఉబుద్ అంతా కూడా చక్కటి అందాలు, మనకి చక్కటి రమణీయత, మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ విజిట్ ఉబుద్లో ఉన్నాయి. అందులో మొట్టమొదటి ప్లేస్ వచ్చేది మనకి తీర్థ ఎంపుల్ టెంపుల్ అంటారు. ఆ తీర్థ ఎంపుల్ టెంపుల్ వచ్చేటికి ఏంటంటే అక్కడ హోలీ స్ప్రింగ్ వాటర్ ఉంటుందండి. అది కూడా కొండ మధ్యలోంచి మనకి ఆ హోలీ స్ప్రింగ్ వాటర్ వస్తూ ఉంటుంది. చాలా ప్యూరిటీగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మన బాడీ మైండ్ అంతా కూడా అద్భుతమైన అనుభూతి పొందుతుందండి. ఆ పాజిటివ్ వైబ్స్ అంటారు చూసి, ఆ పాజిటివ్ వైబ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆల్మోస్ట్ అక్కడ 1.5 hours నుంచి 2 hours వరకు అక్కడ స్పెండ్ చేస్తాం. సో చాలా అద్భుతం మనం వర్ణించలేము అనమాట, అంత చక్కగా ఉంటుంది. ప్లస్ ఈ బాలినీస్ పీపుల్ అక్కడికి ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ కొన్ని కస్టమ్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. సో మనం ఈ టెంపుల్లోకి వెళ్ళాలి అంటే కనుక మనకు వాళ్ళే సపరేట్ క్లాత్ ఇస్తారు, సారంగ్ అంటారు. అది కట్టుకొని మాత్రమే మనం లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళిన తర్వాత అంతా చూసుకొని వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ క్లాత్ వాళ్ళకి ఇచ్చేసి వస్తుంది. ఈవెన్ ఫారినర్స్ కూడా చక్కగా అవన్నీ కట్టుకొని కావాలంటే స్నానం చేయొచ్చు దాంట్లో, హోలీ స్ప్రింగ్ వాటర్లో స్నానం చేస్తూ ఉంటారు అందరూ. ఆ వాటర్ స్నానం చేసి తర్వాత అక్కడ పైన మెయిన్ స్ప్రింగ్ వాటర్ వస్తుంది, అక్కడి నుంచి తీర్థం ఇస్తారు అందరికీ. ప్లస్ అక్కడ ఒక శివలింగం ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే తీర్థగంగ అన్నట్టు అనమాట. సో అది విజిట్ చేసుకొని అక్కడి నుంచి మనం బయలుదేరి మనకి బాలి వెళ్ళామంటే ఇంకొక అద్భుతమైన ప్లేస్ అంటే బాలి స్వింగ్ అంటారు. అంటే ఆ స్వింగ్లో మనకు ఆ లోయలోకి వెళ్తూ ఉంటారు. కొంతమంది కాస్ట్యూమ్స్ కూడా అక్కడ హైర్ చేసుకుంటారు. మన లేడీస్కి లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి అన్నమాట. సో దానిలో ఆ బాలి స్వింగ్లో చేసుకొని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అది కూడా మనం విజిట్ చేసి అక్కడ రైస్ టెర్రసెస్ ఉంటుంది. రైస్ టెర్రస్ విజిట్ చేసుకొని మనకి ఉబుద్ ప్యాలెస్ అని ఉంటుంది. ఉబుద్ ప్యాలెస్ చూసుకొని అక్కడే లంచ్ చేసుకొని బ్యాక్ టు కుటా వస్తామండి.
ఇదంతా కూడా ఆ ప్రయాణం అంతా కూడా చాలా అద్భుతంగా అత్యంత అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ కుటా వస్తాం. కుటా వచ్చింది. కుటాలో మళ్ళీ ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే మనకి GWK పార్క్ అంటారు, అంటే గరుడ విక్రమసేన పార్క్. ఆ పార్క్లో మనకి గరుత్మంతుని వారి మీద విష్ణు భగవానుడు ఆసీనుడైనటువంటి స్టాచ్యూ అనమాట అది. అది మనకి కుటా ఏరియాలో ఎటు నుంచి ఎటు వెళ్ళినా కూడా కనపడుతుంది, అంత హైట్లో ఉంటుంది అది. అది కూడా టోటల్ ఆల్మోస్ట్ ఒక 15 to 20 ఎకర్స్లో ఉంటుంది ఆ పార్క్. కింద మనకి ఆ కల్చరల్ డ్యాన్స్ షో ఉంటుంది. ఆ డ్యాన్స్ షో చూసుకొని ఆ పార్కు విగ్రహం దాకా మనం వెళ్ళొచ్చు. విగ్రహం అది మనకి అంతా చూసుకొని మళ్ళీ వస్తుంది. అక్కడి నుంచి బయలుదేరి మనకి టాంజోంగ్ బీచ్ అని ఉంటుంది. అంటే మనకి బాలి అంతా కూడా ఉన్నది ఐలాండ్లో కాబట్టి ఒక బీచ్ విజిట్ ఉంటుంది. ఆ బీచ్ విజిట్లో కూడా గ్లాస్ బాటమ్ బోట్లో మనము టర్టిల్ ఐలాండ్ అని ఉంటాం. అంటే అక్కడ వాళ్ళ తాబేళ్ళుకి సంబంధించిన వాళ్ళు పెంచుతూ ఉంటారు అన్నమాట అక్కడ. ఆ టర్టిల్ ఐలాండ్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తే ఎవరైనా వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటే చక్కగా టైం ఉంటుంది అక్కడ, వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఇంకొక అద్భుతమైన టెంపుల్ ఉంది, ఉలవత్తు టెంపుల్ అంటారు. అది కూడా ఒక కొండ మీద ఉంటుందండి. ఆ కొండ మీదకి వెళ్ళి సన్సెట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ సన్సెట్ చూసుకొని అక్కడి నుంచి అక్కడే మళ్ళీ సేమ్ వేరే క్లాత్ ఇస్తారు లోపలికి వెళ్ళటానికి. సన్సెట్ ఆ టెంపుల్ విజిట్ చేసి మళ్ళీ మనం బ్యాక్ వస్తాం. దాని తర్వాత ఇంకో షాపింగ్ అంత ఏరియా ఉంటుంది. ప్లస్ మీ ఐలాండ్లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా అక్కడ ప్రతి ఒక్క సెంటర్లో మీకు ఏదో ఒక దేవతామూర్తి విగ్రహాలు ఉంటాయి. మన ప్రపంచంలో ఇంకెక్కడా చూడం. మన దగ్గరే దేవతామూర్తి విగ్రహాలు నార్మల్గా మనకి సెంటర్లో ఉండవు, కానీ అక్కడ ప్రతి సెంటర్లో కూడా దేవతామూర్తి విగ్రహాలు ఉంటాయి. ఇంద్రుడు కానివ్వండి, ఘటోదరుడు కానివ్వండి, అలా చాలా విగ్రహాలు ఉంటాయి. సో తర్వాత మనకి ఇంకొక అద్భుతమైన టెంపుల్ తన్హాలాట్ టెంపుల్ అంటారు. ఆ తన్హాలాట్ టెంపుల్ సముద్రం మధ్యలో ఉంటుందండి. అక్కడ వెళ్ళాలంటే మనం నడిచి వెళ్ళొచ్చు. ఎప్పుడంటే అది హై టైడ్, లో టైడ్స్. లో టైడ్ వచ్చినప్పుడు సముద్రం నీళ్ళన్నీ కొంచెం వెనక్కి వెళ్తాయి. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని విజిట్ చేసి తిరిగి వస్తాం. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మీరు ఇన్ని టెంపుల్స్ వెళ్తున్నా ఎక్కడ మీకు విగ్రహం అనేది ఉండదండి. అవునా? అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే దేవుడికి రూపం లేదు. అది విష్ణువు అయినా, శివుడైనా, బ్రహ్మ అయినా, కాళికమ్మవారైనా రూపం లేదు. కానీ వాళ్ళకి సంబంధించిన ఆ రూపాన్ని వాళ్ళు మనసులో ప్రతిష్ఠించుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు. మనకెళ్తే కొత్తగా అనిపిస్తుంది. మనకి విగ్రహం లేనిదే అసలు మనము పూజ అనేది లేదు. కానీ వాళ్ళు అది లేకుండానే ధ్యానం చేసుకుంటూ ఉంటారు, పూజ చేసుకుంటూ ఉంటారు. ప్లస్ అలానే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీలో కొన్ని ఫ్యామిలీ టెంపుల్స్ ఉంటాయి. ఏదో రిచువల్ స్టార్ట్ చేయాలంటే ఆ టెంపుల్స్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఏ రిచువల్ అయినా కూడా. అలా ప్రతి విలేజ్లో 3 టెంపుల్స్ కంపల్సరీ ఉంటాయి. 3 టెంపుల్స్ ఉంటాయి. మధ్యలో స్టార్టింగ్లో బ్రహ్మ టెంపుల్ ఉంటుంది, మధ్యలో వచ్చేటికి విష్ణు భగవాన్ టెంపుల్ ఉంటుంది, తర్వాత చివరికి వచ్చేవాడికి శివుడి టెంపుల్ కానీ అమ్మవారి టెంపుల్ కానీ ఉంటుంది. అంటే అసలు మనం ఆ ఊహించం అంతగా వాళ్ళు దాన్ని ఆ హిందూజంని పెనవేసుకుపోయారండి. అందరూ కూడా చక్కటి మంచి ఆచారాలతో ఉంటారు. సో మనతో కూడా గైడ్ వస్తాడు. గైడ్ కూడా ఆ లోకల్ మనకి ఆ ట్రెడిషన్లతోనే వస్తాడు. సో మనకి ఇక్కడి నుంచి ఒక టూర్ మేనేజర్ వెళ్తారు. సో ఈ బాలి ప్యాకేజ్ వచ్చేటికి 4 nights 5 days 85,000 రూపీస్లో మనం బాలి ప్యాకేజ్ మనం కంప్లీట్ చేసుకొని రావచ్చు. 85,000లోనే. ప్లస్ మనకేంటంటే డైరెక్ట్ ఫ్లైట్ లేదు. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్ళాలి, కౌలాలంపూర్ నుంచి కానీ సింగపూర్ నుంచి కానీ బ్యాంకాక్ నుంచి వెళ్ళాలి. అయినా కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 85,000 రూపీస్లోనే బాలి ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. అంటే ఆర్వీ టూర్స్కి ఉన్నటువంటి ఆ నెట్వర్క్ వలన ఈ ఇంతటి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజ్ వస్తుందండి. ఒక అద్భుతమైన ఐలాండ్ విజిట్ చేసి వస్తాం, ఒక అద్భుతమైన కంట్రీ విజిట్ చేసి వస్తాం. అలాగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ ప్యాకేజీ ఈ ప్రతి నెల కూడా కస్టమర్స్ కోసం అందుబాటులోకి తీసుకొని వచ్చిందండి. రైట్ సార్. ఈ నిజంగా ఏదైతే ఫోన్లలో మనం చూస్తూ ఉంటామో విజువల్స్ అవన్నీ కూడా లైవ్లో చూసి రావాలి అనుకునే వాళ్ళకి మీ మాటల ద్వారా ఆ విజన్, ఆ రెట్టింపు, ఉత్సాహం అనేది ఇంకా రెట్టింపు అయిందనే చెప్పుకోవచ్చు. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి బాలికి ఏ విధంగా ఉంటుంది అండ్ అక్కడ ఎన్ని డేస్ మనం కేటాయించాల్సి ఉంటుంది, ఏమేమి సదుపాయాలు సౌకర్యాలు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
సో విన్నారు కదా, ఎంతసేపు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము. మరి లైవ్లో బాలి వెళ్ళి విజిట్ చేయాలి, ఆ బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ టెంపుల్స్ కూడా విజిట్ చేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించిన నంబర్స్ మనకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఒకసారి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని బాలి ట్రిప్ ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేయండి. నమస్తే.